ఎప్పుడైనా వనానికి ఇష్టం వసంతుడు. వనం పెడితే వనం ఏం సంతోషించదు, వసంతుడు వస్తే సంతోషిస్తుంది. వసంతం రాగానే వనమంతా వికసిస్తుంది, పువ్వులతో పళ్ళతో చిగుళ్లతో చక్కగా కొత్త శోభ వస్తుంది. కనుక వనానికి వసంతుడు వస్తే అందం. హనుమంతుడు రాగానే అశోకవనమంతా వసంతుడు వచ్చేడా అన్నంత ఆనందించింది అని చెప్పాడు. ఒక్క మాటలో వాల్మీకి చెప్పాడు వసంతమివ మేనిరే అని. ఆ విధంగా హనుమత్ స్వామి వచ్చి ఎంత కళగా ఉన్నది అశోకవనం. ఇంతవరకు నేను బంగారు భవనాలు చూశాను, రతనాల మేడలు చూశాను, అనేక సంపదలతో విరాజిల్లిపోతున్నటువంటి ప్రాంగణాలు చూశాను, గృహాలు చూశాను, గదులు చూశాను, వస్తువులు చూశాను. ఏవి చూశాను నాకు అంత హాయి అనిపించలేదు. ఇక్కడ చూస్తుంటే ఇది లక్ష్మీ కళ ఉన్నట్టుంది అనుకుంటుంటాడు. అంటే లక్ష్మీ కళ అంటే నగలు దిగేసుకోవడం, ఇల్లంతా డబ్బు పెట్టుకోవడం కాదుట, ఏదో ఒక పవిత్రమైన తేజస్సు ఉండాలి. ఇక్కడ చూస్తూ ఉంటే లక్ష్మీ కళ ఉన్నట్టు ఉంది. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభతాల్చ నటన శోకవనము. ఏమి చెప్పాడు మహానుభావుడు. కోరి లక్ష్మి అచట కూర్చున్న ఎట్లుగా, లక్ష్మీదేవి లోపల కూర్చుందా అన్నట్లుగా అశోకవనం కళకళలాడిపోతుంది. ముందు కళకళలాడుతున్న అశోకవనం, తర్వాత కళకళలాడించిన లక్ష్మిని చూస్తాడు. ఇది అయితే లక్ష్మి ఎవడో తెచ్చి కూర్చోబెట్టలేదుట, కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా. రావణాసుడు తెచ్చిపెట్టలే, ఆవిడే కావాలని వచ్చిందన్నట్లుగా. అందుకే మా జానకి చట్టాపట్టగా మారాజు వైతివి. ఎందుకంటే శ్రీనాయక యశము నీకే కలగజేయలేదా, రాముడి కీర్తి కలిగించడం కోసం ఆవిడ ముందు వచ్చిందిట. ఎందుకంటే రాముడు సత్యపరాక్రముడు,